ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కాకుండా మనకేంటంటే మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సో మనకేంటంటే ఈ మధ్య కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల లేట్ అవుతుంది. ప్లస్ మనకేంటంటే మెడికల్ ఇష్యూస్ వల్ల. సో అలానే కాకుండా ఫ్యూచర్లో మనకేంటంటే మంచి మంచి వీడియోస్ చేయడానికి మంచి తోడ్పాటుని ఇస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ముందుగా టాపిక్ విషయానికి వస్తే మనకేంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా, అధికారుల్ని ఎలా వాడుకుంటున్నారు అనేది ఈ వీడియోలో చిన్న విశ్లేషణ చేద్దాం. ఈ ప్రభుత్వం పోయిన శనివారము పీటీఎం పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ప్లస్ మనకేంటంటే ప్రతి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు మొత్తం పాల్గొన్నారనమాట. సో ఇలా జరగడం అనేది, పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది దేశంలోనే మొట్టమొదటిసారి. సో మనకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది ప్రతి నెల జరుగుతూనే ఉంటాయి. అలానే కాకుండా మనకేంటంటే అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పాల్గొనరు అనమాట. నారా లోకేష్ గారి ప్రోద్బలంతో మంచి బృహత్తర కార్యక్రమం అనే చెప్పాలి. ఎలా అంటే మనకేంటంటే 175 నియోజకవర్గాల్లో అధికారులు ప్లస్ వాళ్ళ ఆ నియోజకవర్గాల్లో ఉన్న స్కూల్స్ని సందర్శించి మరియు అసలు విద్యార్థుల యొక్క ప్రాబ్లమ్స్, టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకొని రెక్టిఫై చేయడానికి ఈ కార్యక్రమం అనేది తోడ్పడుతుంది. సో కార్యక్రమాన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్లలోని ఒక స్కూల్లో సందర్శనకు వెళ్ళారు. అలానే కాకుండా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కడపలోని మున్సిపల్ స్కూల్లో సందర్శనకు వెళ్ళారు. సో చంద్రబాబు నాయుడు గారు ఒక విద్యార్థితో ముచ్చటించి మీరేమో అనుకుంటున్నారు, ప్లస్ మనకేంటంటే ఆ అమ్మాయి కూడా ఏంటంటే ఎలాంటి బెరుకు లేకుండా మనకి ఒక అగ్రికల్చర్ ఇంజనీర్ అవ్వాలని, ప్లస్ మనకేంటంటే ఒక మంచి సంభాషణ అనేది జరిగిందనమాట. అలానే కాకుండా విద్యార్థులతో మరియు పేరెంట్స్తో క్లాస్ రూమ్లో కూర్చొని అసలు చాలా వివరంగా మనకేంటంటే అసలు ఈ ప్రభుత్వం విద్యార్థులకు చేస్తున్న మంచి పనులు ఏంటి, అసలు మనకి విద్యార్థులు ఎలా ఉండాలి, ప్లస్ మనకేంటంటే డ్రగ్స్కి ఎంత దూరంగా ఉండాలి ఏందనేది పూర్తిగా వివరించారు. అలా అదేవిధంగా మనకి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కడప మున్సిపల్ హై స్కూల్లో మనకి ఏంటంటే విద్యార్థులతో ముచ్చటించి, విద్యార్థులు మనకి ఎవరో సినిమా హీరోల్ని వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకోవడం కాదు, మీలో మీకు చదువు చదువుతున్న ఉపాధ్యాయులు మరియు మీ పీటీ టీచర్స్ ఒక బ్రాంజ్ మెడల్ ఎలా కొట్టిందో అలానే కాకుండా మనకి మీరు కూడా ఏంటంటే మీరు ఉన్నత స్థానాలకు ఎదిగి మీతో పాటు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనేది విద్యార్థులకు వివరించారు. అలాంటి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఎన్నడూ జరగలేదని విద్యార్థులు మరియు వారి పేరెంట్స్ కూడా మనకేంటంటే చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి వివరించడం అనేది మనకేంటంటే మీడియా ముఖంగా మనం అందరం చూసే ఉంటాం. ఆ విషయంలోనే మనకి కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగినదంటే మనకేంటంటే పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థులతోనే కలిసి భోజనం చేశారు. ఇక్కడే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే విద్యార్థులు కలిసి తిన్న తర్వాత ఏంటంటే వాళ్ళ ప్లేట్లు వాళ్ళే తీసుకున్నారనమాట. నారా లోకేష్ గారు ఆయన ప్లేట్ ఆయనే తీసుకొని, ప్లస్ వారి తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్లేట్ కూడా ఆయనే తీసి మనకి ఆయనే డస్ట్బిన్లో వేసి విద్యార్థులకు ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలనేది ఒక మంచి విషయాన్ని మనకి సంఘటితం చేశారు. అలానే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకొని వారితోనే కూర్చొని భోజనం చేసి ఆయన ప్లేట్లో ఆయనే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయడం అనేది అక్కడ విద్యార్థులు కూడా ఆశ్చర్యపోయి మనకేంటంటే ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులే మనకి ఇలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అనేది మనకి నా ఉద్దేశం. అలానే గత ప్రభుత్వంలో ఆర్కే రోజా గారు టూరిజం మినిస్టర్, మనకేంటంటే పర్యాటక శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు ఏంటంటే మనకి పర్యాటక ప్రదేశాలు సందర్శించి వాటి యొక్క స్థితిగతులు తెలుసుకోవడం అనేది ఆమె ముఖ్య పాత్రిక. అలా బాపట్ల బీచ్లో సూర్యలంక బీచ్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో దాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేద్దామనే సందర్శనకు వెళ్ళి అక్కడ ఆమె చెప్పులు అనేవి మనకేంటంటే పోలీస్ అధికారి చేత ప్లస్ మనకేంటంటే అప్పుడు ఆమె సెక్యూరిటీగా ఉన్నటువంటి పర్సన్ చేత మోపించడం అనేది ఒక వివాదానికి దారితీసింది. సో దాన్ని ఏంటంటే అప్పుడు ప్రముఖ ఛానల్స్, ప్రముఖ పత్రికల్లో కూడా ప్రచురించాయి. సో దానికి ఆమె కవరింగ్ చేసుకుంటూ మనకేంటంటే మేము అధికారంలో ఉన్నాం, మేము ఏదైనా చేయగలం అనేది ఒక గొప్ప వ్యాఖ్యలు చేసింది అనమాట. సో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో ఎలా ఉండాలి, అధికారులతో ఎలా ఉండాలి, మరియు మనకి ప్రజాప్రతినిధులుగా మనం ప్రజాప్రతినిధులకు ఓన్లీ 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాము, అధికారులు అనేది శాశ్వతం కాబట్టి అధికారులతో ఎలా ఉండాలి,
ప్రజలతో ఎలా ఉండాలి అనేది. సో మనకేంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనమాట. దీన్ని కూడా ఏంటంటే మనకి ప్రజలందరూ వీక్షిస్తూ ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. సో మనకేంటంటే ఓ పొలిటికల్ పర్సన్కి పర్సనల్ లైఫ్ని గమనిస్తారు, ప్లస్ మనకేంటంటే ప్రొఫెషనల్ లైఫ్ని గమనిస్తారు. సో ఇవి కూడా ఆలోచించుకొని మనకి వాళ్ళకి సంబంధిత నియోజకవర్గాలు ఓట్లు వేస్తారు అనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక నానుడి. సో దయచేసి అధికారులుగా వాడుకొని మనకి మంచి పేరు ప్రఖ్యాతలు గడించాలి అనేది ప్రజాప్రతినిధులకి నేను ఇచ్చే విన్నపం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ సంఘటన మీద మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.